హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే ప్రేయర్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మై లిటిల్ క్రిస్మస్ తాత అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇంకా మా అభిని అయితే ఇలా క్రిస్మస్ తాత కింద అయితే రెడీ చేశాను. ఇంకా మేమిద్దరం రెడీ అయిపోయాక ఇంకా ప్రేయర్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా చర్చ్కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడికి రాగానే ఇంకా మా అభి అలాగే మా బావగారు వాళ్ళిద్దరు పిల్లలు కూర్చొని అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక ఈ లోపల మిగతా జనం అందరూ కూడా అయితే వచ్చేసారు. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారు పాస్టర్ గారు. ఈ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఇంకా బాగా జరిగింది అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ పాస్టర్ గారు వాక్యం అయితే చెప్తున్నారు. ఇంకా వాక్యం కంప్లీట్ అయిపోయాక ఇంకా అందరూ కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఒక్కొక్కరికి క్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగించుకొని ఒకరికొకరు క్యాండిల్స్ అయితే పాస్ చేసుకుంటున్నారు. ఇంకా ప్లీజ్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఒకరికొకరు అందరూ హ్యాపీ క్రిస్మస్ అయితే చెప్పుకున్నారు. ఇంకా ఆ తర్వాత కేక్ అయితే కట్ చేయించారు చిన్నపిల్లలందరితోనూ. కన్నియా మరియమ్మ గర్భమందున కన్నియా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలుని నామమందున ఇమ్మానుయేలుని నామమందున శ్రీ యేసుడు జన్మించెనేలో శ్రీ యేసుడు జన్మించెనేలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో సత్రమందున పశువుల సాలయందున సత్రమందున పశువుల సాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున. ఇంకా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూడా బయటికి వచ్చేసి ఇంకా చక్కగా అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇయర్ అయితే మాత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి లేవు ఫ్రెండ్స్. ఇంకా అందుకనే మార్నింగ్ టైమే ప్రేయర్ అయితే పెట్టారు. ఇంకా అందుకని మేము మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ మా లిటిల్ క్రిస్మస్ తాతలు అయితే చక్కగా పరిగెత్తుకుంటూ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు కూడా అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఈ లోపల భోజనాలు కూడా అయితే వచ్చేసినాయి. ఇంకా అందరం కూడా భోజనాలు అయితే పెట్టించుకొని తినేస్తున్నాము. ఇంకా ఈ ఇయర్ క్రిస్మస్కి అయితే ఇంకా మా కుటుంబం అందరం కలిసి భోజనాలు అయితే సిద్ధపరిచాము అందరి కోసం అని చెప్పేసి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా అయితే భోంచేశారు. మరి మీలో ఎంతమంది క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఇలాగా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా జాలీగా అయితే జరిగిపోయింది. ఇంకా ఆ తర్వాత అందరూ కూడా ఒకరికొకరు విషెస్ చెప్పుకొని ఇంకెవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా బయలుదేరైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంక ఇంటికి వెళ్ళాక మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.
ఇంక ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఎలా జరిగినాయి, మరి మీకు ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ అందరికీ ఇంకొకసారి హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.